ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణంగా ముంబై ఇండియన్స్ ఓటమి పాలవుతుందని అభిప్రాయపడ్డాడు. అతడి చెత్త కెప్టెన్సీ ఇలానే కొనసాగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కూడా చేరదని హెచ్చరించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన మనోజ్ తివారీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. తొలి ఓవర్ను జస్ప్రీత్ బుమ్రాతో వేయించకుండా హార్దిక్ వేయడాన్ని తప్పుబట్టాడు. బుమ్రాకిచ్చి ఉంటే కొత్త బంతితో స్వింగ్ చేసి వికెట్ తీసేవాడని తెలిపాడు. హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ ఇలానే కొనసాగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరకుండా ఇంటిదారి పడుతుంది. గతంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లంతా రోహిత్ శర్మతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా పరిగణించడం లేదు. జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్ స్పెషలిస్ట్ పేసర్తో తొలి ఓవర్ వేయించకపోవటం ఘోర తప్పిదం. బట్లర్ సెంచరీతో ఫామ్లో ఉండగా జైస్వాల్ ఏమాత్రం ఫామ్లో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యుత్తమ బౌలర్కు బౌలింగ్ ఇస్తే వికెట్ తీస్తాడు. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ వేసి 2 బౌండరీలు సమర్పించుకున్నాడు. కొత్త బంతితో పెద్దగా స్వింగ్ కూడా చేయలేదు. దాంతో బ్యాటర్లకు సులువైపోయింది. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటిదారి పడుతుందనిపిస్తుంది అని మనోజ్ తివారీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తెలుగుదేశం తిలక్ వర్మ 45 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 65 పరుగులు హాఫ్ సెంచరీతో రాణించగా, యువ ప్లేయర్స్ నేహాల్ వదేరా 24 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్స్తో 49 పరుగులతో సత్తా చాటాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్లో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. అశ్విన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ 60 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 104 పరుగులు చేసి నాటౌట్గా, అజేయ శతకంతో చెలరేగగా, జోస్ బట్లర్ 25 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు, సంజు శాంసన్ 28 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు నాటౌట్గా విలువైన పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్స్లో పీయూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దారుణమైన ట్రోలింగ్కు గురవుతున్న హార్దిక్ పాండ్యా సోమవారం ఆర్ఆర్తో మ్యాచ్ సందర్భంగా చేసిన ఓ పనితో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకే కదా పాండ్యా నిన్న అంత తిడుతుంది. ఇలాంటి ఓవర్ యాక్షన్లు తగ్గించుకో. సోషల్ మీడియాలో నెటిజన్లు పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. ఆర్ఆర్తో కీలకమైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా డగౌట్లో తన బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. బౌండరీ లైన్ పక్కన డిప్స్ తీస్తూ కనిపించాడు. అంతే నెటిజన్లు పాండ్యాను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి పనులు డ్రెస్సింగ్ రూమ్లో చేసుకోవచ్చు కదా, ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బ్యాటింగ్కి ముందు ఇంత ఓవర్ యాక్షన్ చేసిన పాండ్యా బ్యాటింగ్కు దిగి పట్టుమని 10 పరుగులు చేయలేదు. 10 బంతులాడిన పాండ్యా సరిగ్గా 10 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇంత మాత్రం దానికి ఎందుకయ్యా అంత ఓవర్ యాక్షన్ అంటూ ఫ్యాన్స్ కూడా పాండ్యాను తిడుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.